హాయ్ ఫ్రెండ్స్, వైయక్తిక భేదాలు ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రజ్ఞాలబ్ధి విషయంలో సరికానిది. ప్రజ్ఞాలబ్ధి 0 నుండి మొదలవుతుంది. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అనినవారు డేర్బాన్. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అనినవారు డేర్బాన్. క్వశ్చన్ నెంబర్ 3. ఒక కుమ్మరి కుండలు చేసే పనిలో ఉపయోగపడు ప్రజ్ఞ థారండైక్ ప్రకారము యాంత్రిక ప్రజ్ఞ. ఒక కుమ్మరి కుండలు చేసే పనిలో ఉపయోగపడు ప్రజ్ఞ థారండైక్ ప్రకారం యాంత్రిక ప్రజ్ఞ. ఆర్జిత ప్రతిస్పందన అనేది అలవాటు. ఆర్జిత ప్రతిస్పందన అది అలవాటు. రాము యొక్క శారీరక వయసు 6 సంవత్సరముల 8 నెలలు మరియు మానసిక వయసు 8 సంవత్సరముల 4 నెలలు అయిన రాము అత్యున్నత ప్రజ్ఞావంతుడు. అతని మానసిక వయస్సు శారీరక వయస్సు కంటే ఎక్కువ కనుక అతను అత్యున్నత ప్రజ్ఞావంతుడు. ఈ క్రింది వానిలో వ్యక్తంతర భేదము. రాము తన క్లాసు పిల్లలందరికన్నా నైపుణ్యమున్న చిత్రకారుడు. ఇది వ్యక్తంతర భేదం. ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఇట్ వ్యారీస్. క్వశ్చన్ నెంబర్ 7. నీ కవల సోదరుడైన సుబ్బు అన్ని ఆటలు బాగా ఆడుతాడు, కానీ నీకు మాత్రం ఒక్క ఆట కూడా రావటం లేదు వెధవా అని అస్తమానం రామును తిట్టే డ్రిల్ మాస్టర్కి అవసరమైన జ్ఞానం అంతర వైయక్తిక భేదాల జ్ఞానం. అంతర వైయక్తిక భేదాల జ్ఞానం. నాగేశ్వరరావు సైకాలజీ అద్భుతంగా బోధించగలడు, కానీ ఆంగ్లమును బోధించట రాదు. ఇది వ్యక్తంతర్గత భేదము. అలవాటు లక్షణం కానిది. క్వశ్చన్ నెంబర్ 9. అలవాటు లక్షణం కానిది. అలవాట్లు వయోజన దశలో ఎక్కువ ఏర్పడతాయి. బినే సైమన్ ప్రజ్ఞామాపని. శాబ్దిక పరీక్ష, వైయక్తిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డిఏటికి సంబంధించినది అంగుళీ నైపుణ్యాల ప్రదర్శన. డిఏటికి సంబంధించినవి యాంత్రిక సామర్థ్యం, భాషా సామర్థ్యం, క్లరికల్ సామర్థ్యం. సంబంధించినది అంగుళీ నైపుణ్యాల ప్రదర్శన. క్వశ్చన్ నెంబర్ 12. WISCలో 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలుండును. 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలుండును. క్వశ్చన్ నెంబర్ 13. JM ఆహూజా దీనికి సంబంధించిన వారు సహజ సామర్థ్య పరీక్ష. JM ఆహూజా దీనికి సంబంధించిన వారు సహజ సామర్థ్య పరీక్ష. 1908 బినే సైమన్ ప్రజ్ఞామాపనలో 1905 స్కేల్ కంటే ఎన్ని అదనపు అంశాలు చేర్చినారు? 29. 1908 బినే సైమన్ ప్రజ్ఞామాపనలో 1905 స్కేల్ కంటే ఎన్ని అదనపు అంశాలు చేర్చినారు? 29. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణకు సంబంధించిన వక్రం సాధారణంగా గంటాకారంగా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 21. ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థవంతంగా చిత్రాలు గీయగలడానికి కారణం ఆ విద్యార్థి యొక్క అభిరుచి. క్వశ్చన్ నెంబర్ 22. గార్డినర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. థారండైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం మధ్య మెదడు. క్వశ్చన్ నెంబర్ 24. క్రింది వానిలో మూర్తిమత్వ మూలకం కానిది వ్యక్తి విద్యను ఆర్జించే పాఠశాల. మూర్తిమత్వ మూలకాలు వ్యక్తి ఆరోగ్యం, వ్యక్తి విద్యాసాధన, వ్యక్తి పరిశీలన. ఇక్కడ మూలకం కానిది వ్యక్తి విద్యను ఆర్జించే పాఠశాల. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి అనేది అతని అభిరుచి. ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి విజ్ఞాన శాస్త్రంలో మంచి ప్రజ్ఞను కలిగి ఉంటే అతడు గణితం, భాష, సాంఘిక శాస్త్రం, చిత్రకళ, సంగీత రంగాలలో కూడా అదే రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటాడు అనేది ఏకకారక సిద్ధాంతం. గార్డినర్ బహుళ ప్రజ్ఞలకు సంబంధించిన ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ. గార్డినర్ బహుళ ప్రజ్ఞలకు సంబంధించని ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ. సంబంధించేవి గణిత తార్కిక ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 28. గార్డినర్ ప్రకారం పాఠ్యాంశాలను చదవడం, రాయడం, చిత్రాలు గీయడం ద్వారా అభ్యసించడానికి ఇష్టపడే పిల్లలు దృశ్య అభ్యాసకులు. తన భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితి ఆ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యం. తన భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితి ఆ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యం. యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష వృత్తి సంబంధ పరీక్షలు.
యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష, వృత్తి సంబంధ పరీక్షలు. కృత్యాలు, ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. 14 సంవత్సరాల వయసు గల లలిత మానసిక వయస్సు 15 సంవత్సరాలైన లలిత ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో 15 by 14 and 100. When you do the calculation, you will get 107. క్వశ్చన్ నెంబర్ 33. థార్న్డైక్ యొక్క సిఏవిడి ప్రజ్ఞా పరీక్షలో సి అనే అక్షరం సూచించే సామర్థ్యం వాక్య పూరణం. క్వశ్చన్ నెంబర్ 34. ఒక 9 సంవత్సరాల అబ్బాయి 8 సంవత్సరాల అబ్బాయికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి. జస్ట్ నౌ ఐ హావ్ టోల్డ్ యూ ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు MA by CA into 100. MA mental age 8 by 9 into 100. Then you will get 88.8. Question number 35. ఈ రకమైన బుద్ధిమాంజులైన పిల్లలు సంరక్షణ అవసరం గల వికలాంగులుగా పరిగణింపబడతారు. తీవ్ర బుద్ధిమాంజులు. క్వశ్చన్ నెంబర్ 36. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పిన వారు జాన్ డూయి. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పిన వారు జాన్ డూయి. ఎప్పుడూ విమానం చూడని పిల్లవాడు మొదటిసారి ఆకాశంలో విమానం చూసినప్పుడు దానిని తెల్లని పక్షిగా గుర్తించడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. క్వశ్చన్ నెంబర్ 38. వైఖరులకు సంబంధించి క్రింది వానిలో అసత్య ప్రవచనం. వైఖరులు పుట్టినప్పటి నుండి స్థిరంగా ఉంటాయి. అది అసత్య ప్రవచనం. సత్యం ఏంటంటే వ్యక్తుల వైఖరులను బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోగలం. వైఖరులు వ్యక్తిలో విడిగా ఉండక అతని మానసిక శక్తులతో కలిసి పనిచేస్తాయి. వైఖరులు అభ్యసనం వల్ల ఏర్పడతాయి. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనే ప్రజ్ఞా పరీక్ష సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష. జనాభాలో అధిక సంఖ్యాకులు కలిగి ఉండే ప్రజ్ఞాలబ్ధి 90 to 110. వ్యక్తి ఏ పనిలోనైనా వృత్తిలోనైనా రాణించాలంటే కావలసినవి సహజ సామర్థ్యం మరియు అభిరుచి. సహజ సామర్థ్యం మరియు అభిరుచి ఈ రెండు ఉంటే వ్యక్తి ఏ పనిలోనైనా వృత్తిలోనైనా రాణించగలడు. అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం. అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం. అభిరుచులు పుట్టుకతోనే రావు. కరెక్ట్. ఇది అసత్యం కాదు, సత్యం. అభిరుచులు అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి. ఒకేలా ఉండవు అభిరుచులు పిల్లలందరిలో. సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్. అభిరుచుల వికాసం పిల్లల సహసామర్థ్యాలు ప్రజ్ఞా అవకాశాలను బట్టి ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ బికాస్ దే ఆస్క్డ్ యూ అబౌట్ అసత్య ప్రవచనం. ద రాంగ్ వన్. సో అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయన్నది రాంగ్. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్గా పిలువబడే ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బినే. క్వశ్చన్ నెంబర్ 44. రమేష్ ఉన్నత సృజన కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు. చిత్రలేఖనంలో దిట్ట. చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు. ఈ లక్షణాలు సూచించేవి వ్యక్తంతర్గత భేదాలు. ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు అభిరుచి. వ్యక్తి ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త థార్న్డైక్. వ్యక్తి ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలు ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త థార్న్డైక్. హోవార్డ్ గార్డినర్ ప్రతిపాదించిన సిద్ధాంతం బహుళ ప్రజ్ఞ. హోవార్డ్ గార్డినర్ ప్రతిపాదించిన సిద్ధాంతం బహుళ ప్రజ్ఞ. ఆల్ఫ్రెడ్ బినే మనకు అందజేసిన భావన మానసిక వయస్సు. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీని మాపనం చేస్తుంది. ప్రజ్ఞ. విద్య నేర్వగల మానసిక వికలాంగుల ప్రజ్ఞాలబ్ధి 50 to 70. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష ఉదాహరణ భాట్యా ప్రజ్ఞామాపని. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష యొక్క ఉపపరీక్షలు లేనిది వస్తు సమాఖ్య. 5 సంవత్సరముల వయసు గల మహేష్ యొక్క మానసిక వయసు 6 సంవత్సరాలు అయిన అతని ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు MA by CA into 100. 6 by 5 into 100. 5 ones 5 20s. 26 120. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలని చెప్పిన వారు ప్లేటో. ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అంటారు. వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.